ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో శిశు వికాసం అనే అధ్యయనానికి సంబంధించి వికాసం అంటే ఏంటి, పెరుగుదల అంటే ఏంటి, వికాస నియమాలు అంటే ఏంటి, వికాసంపై ప్రభావం చూపేటువంటి కారకాలలో అనువంశ కారకాలు ఏంటి, పరిసర కారకాలు ఏంటి అనే విషయాల గురించి అన్ని గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వికాస దశల గురించి తెలుసుకుందాం. ఏంటండి వికాస దశలు? వికాస దశలు ఏంటండి? వికాస దశలు అంటే మానవుని యొక్క జీవిత పర్యాంతాన్ని, అంటే ఫలదీకరణ నుంచి మరణించే వరకు ఉన్నటువంటి జీవితానంతటినీ కూడా కొన్ని దశలుగా విభజించి దాని ఆధారంగా వ్యక్తి యొక్క వికాసాన్ని అనేది అంచనా వేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. వీటి గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎవరండి? మనందరికీ తెలిసిందే, ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్. మరి ఈవిడ ఎవరు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు. మరి ఈవిడి వీటి మీద పరిశోధనలు చేశారంటే వికాసము ఏంటండి? వికాసము మీద ప్రయోగాలు చేశారు. మరి వికాసము మీద అధ్యయనం చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాన్ని ఏమన్నారని చెప్పుకున్నాం మనము? వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. ఏంటండి? వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంపై ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్. ఈవిడ ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు. మరి ఈవిడ మానవుని యొక్క దశలు అనేవి 10 దశలుగా వివరించడం అనేది జరిగింది. ఏంటండి? 10 దశలుగా మానవుని యొక్క పూర్తి జీవితాన్ని 10 దశలుగా వివరించడము జరిగింది. మరి ఏ గ్రంథంలో వివరించారు అంటే డెవలప్మెంటల్ సైకాలజీ. డెవలప్మెంటల్ అనే సైకాలజీ అనేటువంటి గ్రంథంలో మానవుని యొక్క జీవితాన్ని 10 దశలుగా విభజించిన వారు ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్. ఎవరండి? ఎలిజబెత్ హర్లాక్. మరి ఎలిజబెత్ హర్లాక్ గారు మానవ జీవితాన్ని 10 దశలుగా విభజించారు. ఈ 10 దశలు ఏమిటి అంటే ఏంటండి? ఈ 10 దశలు ఏమిటి అంటే మొదటిది జనన పూర్వ దశ. ఏంటండి? జనన పూర్వ దశ. మరి జనన పూర్వ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఫలదీకరణ నాటి నుంచి పుట్టుక వరకు. ఏంటండి? ఫలదీకరణ నుంచి పుట్టుక వరకు. మరి నెక్స్ట్ వన్ ఏంటంటే నవజాత శిశు దశ. మరి ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే పుట్టుక నుండి 2 వారాలు. పుట్టుక నుండి 2 వారాలు. మరి థర్డ్ వన్ శైశవ దశ. ఇది ఎప్పటి వరకు అంటే 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు. మరి ఫోర్త్ వన్ ఏంటంటే పూర్వ బాల్య దశ. ఏంటండి? పూర్వ బాల్య దశ. మరి ఇది ఎప్పటి వరకు అంటే పూర్వ బాల్య దశ ఎప్పటి నుంచి అంటే 3 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు. నెక్స్ట్ వన్ ఉత్తర బాల్య దశ. మరి ఇది ఎప్పటి వరకు అంటే 6 సంవత్సరాల నుండి, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు. అంటే కొంతమంది 10 సంవత్సరాల్లో ఆ యొక్క వికాసం అనేది జరుగుతుంది, కొంతమందికి 12 సంవత్సరాల వరకు జరుగుతుంది. కాబట్టి 10 నుంచి 12 సంవత్సరాల వరకు అని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ థర్డ్ వన్ 6th వన్ ఉత్తర బాల్య దశ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వన్ పూర్వ కౌమార దశ. మరి ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 10 నుంచి 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఉత్తర కౌమార దశ.
ఉత్తర కౌమార దశ. మరి ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 15 సంవత్సరాల నుండి అంటే 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ 8 వయోజన దశ. వయోజన దశ మరి ఇది ఎప్పటి వరకు అంటే 18 సంవత్సరాల నుండి అంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ మధ్య వయస్సు. మధ్య వయస్సు మరి ఇది ఎప్పటి వరకు అంటే 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు. ఓకేనా. మరి నెక్స్ట్ 10వది లాస్ట్ వృద్ధాప్యం. వృద్ధాప్య దశ ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే 60 సంవత్సరాల నుండి మరణించే వరకు. ఈ విధంగా వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని 10 దశలుగా వివరించిన వారు ఎవరంటే ఎలిజబెత్ హర్లాగ్ గారు. మరి ఇందులో ఎన్ని దశలు అని చెప్పుకున్నాము? 10 దశలుగా విభజించడం అనేది జరిగింది. ఎన్ని దశలండి? 10 దశలు. మొదటిది జనన పూర్వ దశ. జనన పూర్వ దశ ఎప్పటి నుంచి అని చెప్పుకున్నాము? ఫలదీకరణ నాటి నుంచి పుట్టుక వరకు. ఫలదీకరణ నాటి నుంచి పుట్టుక వరకు అంటే ఇదంతా కూడా పూర్తిగా తల్లి గర్భంలోనే అంటే జనన పూర్వ పరిసరంలోనే జరుగుతుంది. మరి తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి దశ ఏంటి? నవజాత శిశు దశ. ఇది పుట్టుక నుంచి 2 వారాల వరకు ఉంటుంది. తర్వాత శైశవ దశ. ఇది 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి పూర్వ బాల్య దశ. ఓకేనా. పూర్వ బాల్య దశ ఇది 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ దశలో పిల్లలు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారండి? పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి అంగన్వాడీ స్కూల్స్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే వారి యొక్క వికాసాన్ని అభివృద్ధి చెందడానికి మనం ఏం చేయాలి? వాళ్ళని పూర్వ ప్రాథమిక విద్యలో జాయిన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి పిల్లల్ని మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏ దశలో ఉన్నారంటే ఏంటండి? పూర్వ బాల్య దశలో ఉన్నారు. తర్వాత ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ అంటే అప్పుడే ప్రాథమిక స్థాయి విద్యాబోధన అటువంటి మొదలుపెట్టే దశ. మన ప్రాథమిక స్థాయి విద్యాబోధన చేయడానికి అర్హులం కదా. ఈ స్థాయిలోకి వచ్చేటువంటి పిల్లలు ఏ దశలో ఉంటారు అంటే ఉత్తర బాల్య దశ. కాబట్టి ఈ వికాస దశలన్నీ గురించి కూడా మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? 10 నుంచి 12వ సంవత్సరం వరకు ఉంటుంది. తర్వాత పూర్వ కౌమార దశ. దీనే యవ్వనారంభ దశ అని కూడా అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 10 నుంచి 12 సంవత్సరాల నుంచి 13 నుంచి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత ఉత్తర కౌమార దశ. ఉత్తర కౌమార దశ ఇది అత్యంత కీలకమైనటువంటి దశ. ఓకేనండి. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత వయోజన దశ. వయోజన దశ ఎప్పుడు అంటే మెచ్యూర్డ్ ఏజ్. ఓకేనా. 18 సంవత్సరాలు దాటితే మనకి మెచ్యూర్డ్ అనేది వస్తుందని చెప్పేసి వయోజనుడిగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకేనండి. మేజర్ అయిపోతాం మనము. ఓటు హక్కు లభిస్తుంది మరియు స్వతంత్రంగా ఆలోచించినటువంటి తెలివితేటలు కూడా మనకు ఉంటాయనే ఉద్దేశంతోనే అప్పటి నుంచి మనకు ఓటు హక్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ దశలో అంటే వయోజన దశ. ఇది ఎప్పటి నుంచి వరకు ఉంటుందంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్య వయస్సు. మధ్య వయస్సు అంటే వయోజన దశ. వయోజన దశలో మనం చాలా చురుకుగా ఉండడం అనేది జరుగుతుంది. మనం చేసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా చురుకుతనం అనేది కనబడుతూ ఉంటుంది. తర్వాత ఈ వృద్ధాప్య దశకు వచ్చేసరికి మన యొక్క ఏముంటుందండి? ఇంకా రిటైర్మెంట్ స్టేజ్. 60 సంవత్సరాలు పైబడితే మనం ఏంటి? రిటైర్మెంట్ స్టేజ్ అంటే రెస్ట్ తీసుకున్నటువంటి వయసు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ ఏజ్నే అంటే 40 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఈ ఏజ్నే ఏమంటామంటే మధ్య వయస్సు. అంటే మధ్య వయస్సు అని చెప్పడం జరుగుతుంది. మనం మరి ఈరోజు ఈ వీడియోలో ఈ వికాస నియమాలన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీని యొక్క విద్యా ప్రాముఖ్యత ఏమిటి అంటే మన పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలలో ఈ యొక్క ప్రవర్తన మనం అర్థం చేసుకోవాలి అంటే
వారిని మూర్తిమత్వ వికాసాన్ని మనం పెంపొందించడం మనము విద్యాబోధన అనేది చేయాలి అంటే వాళ్ళు ఏ వికాస దశలో ఉన్నారు, ఆ వికాస దశలో ఉన్నటువంటి వికాసము ఏ వికాసాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి అనే విషయాల గురించి మనము పూర్తిగా తెలుసుకోవాలి. తద్వారానే వారికి బోధన అభ్యసన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారిని సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి పెంపొందించేటట్లు మనము తయారు చేయగలము. ఓకేనండి, అంటే ఖచ్చితంగా మనం ఈ వికాస దశల గురించి తెలుసుకోవాలి. ఓకేనా, వన్ బై వన్ మన ప్రతి వికాస దశ గురించి కూడా మనము తెలుసుకుందాము. అందులో ఈరోజు ముఖ్యంగా ఉన్నటువంటి వికాస దశ ఏమిటంటే జనన పూర్వంలో ఉన్నటువంటి వికాస దశ, అదే జనన పూర్వ దశ. ఓకేనా, జనన పూర్వ దశ. ఈ దశ ఎప్పటి నుంచి ఉంటుందో చెప్పుకున్నాము, ఫలదీకరణ నాటి నుంచి పుట్టుక వరకు. అంటే పురుషుని యొక్క శుక్రకణము స్త్రీ యొక్క అండముతో సంయోగము చెంది ఫలదీకరణ చెంది జైగోట్ అనబడే సంయుక్త బీజము ఏర్పడిన నాటి నుంచి పుట్టుక వరకు ఉన్నటువంటి ఈ దశని ఏం చెప్పుకున్నాము, జనన పూర్వ దశ అని చెప్పుకున్నాము. అంటే ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోస్లో జననపూర్వ పరిసరాల గురించి తెలుసుకోవడం. ఓకేనండి, జననపూర్వ పరిసరాల గురించి తెలుసుకున్నాం. అంటే మరి జననపూర్వ దశ కూడా వ్యక్తి వికాసంపై ప్రభావం చూపిస్తుందా అంటే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఓకేనా, మరి జననపూర్వ దశలో వ్యక్తి యొక్క వికాసం ప్రభావం ఏ అంశాలు చూపిస్తాయంటే, ఎందుకంటే జననపూర్వ దశలో శిశువు అనేవాడు ఖచ్చితంగా తల్లి మీదే ఆధారపడతాడు. ఓకేనండి, ఖచ్చితంగా తల్లి మీద ఆధారపడతాడు. అంటే ఫలదీకరణ సమయంలోనే మనకి అనువంశ లక్షణాలు అనేవి వస్తాయని మనకి అందరూ తెలుసు. మరి ఈ అనువంశిక లక్షణాలు అనేవి అప్పటి నుంచి మరణించే వరకు కూడా అనువంశ లక్షణాలు ఉంటాయి. అదే క్రమంలో ఈ వికాసంపై జననపూర్వ పరిశ్రమలో ఉన్నటువంటి శిశువు తల్లిపై పూర్తిగా ఆధారపడే క్రమంలో తల్లి యొక్క ఆరోగ్యం మరియు తల్లి యొక్క శరీరతత్వం మరియు తల్లి యొక్క అలవాట్లు తల్లి యొక్క మానసిక స్థితి అనేవి ఖచ్చితంగా శిశువుపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ఆ యొక్క జననపూర్వ పరిసరాల్లో అనుకూల పరిసరాలు ఉన్నట్లయితే శిశు వికాసం అనేది జననపూర్వం నుండి మరణించే వరకు కూడా వికాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది. అంటే జననపూర్వ దశలో జరిగినటువంటి వికాసము జననాంతర దశలో ఉన్నటువంటి వికాసాలకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, మరి అనుకూల పరిస్థితులు అంటే ఏమిటంటే తల్లి యొక్క ఆరోగ్యవంతమైనటువంటి తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యంగా పుట్టడంతో పాటుగా వికాసము కూడా వేగంగా జరుగుతుంది. అదేవిధంగా తల్లి యొక్క శరీరతత్వము, అదేవిధంగా తల్లి యొక్క అలవాట్లు, అంటే తల్లికి ఆల్కహాల్ మరియు టొబాకో వంటి మత్తు పానీయాలు స్వీకరించే అలవాటు ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం కూడా శిశువుపై ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ మరి తల్లి యొక్క మానసిక స్థితి కూడా జననపూర్వ పరిసరంలో ఉన్నటువంటి శిశువుపై ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుందంటే తల్లి ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఏవైనా కలహాలు జరిగినట్లయితే తల్లి చాలా మానసిక శోభకు అనేది గురి అవుతుంది. ఓకేనా, మానసిక శోభకు గురి అవుతుంది. దీని యొక్క ఎఫెక్ట్ అనేది తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుపై ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు పూర్తిగా తల్లి మీదే ఆధారపడతాడు. కాబట్టి మనము ఒక కమ్యూనిటీ లీడర్, ఒక ఉపాధ్యాయుడు అంటే ఖచ్చితంగా కేవలము పాఠశాలలో బోధన చేయడానికి మాత్రమే పరిమితం కాదండి. సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహనతో అందరికీ అవగాహన కల్పించేటువంటి కమ్యూనిటీ లీడర్ పాత్ర కూడా పోషించాలి. అంటే ఒక ఉపాధ్యాయుడిగా కమ్యూనిటీ లీడర్ పాత్ర పోషించి ఒక గర్భంతో ఉన్నటువంటి తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియజేయడం ద్వారా, అవగాహన కల్పించడం ద్వారా మనము పుట్టబోయే ప్రతి శిశువుని కూడా మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడేట్లుగా మనం కృషి చేసిన వాళ్ళము అవుతాము. ఓకేనండి,
మరి జననపూర్వ పరిసరాలని కూడా అంటే జననపూర్వ దశని మళ్ళా 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ప్రధానంగా ఏంటండి మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించారు. అందులో ఫస్ట్ వన్ బీజ దశ. బీజ దశ దీనినే జైగోట్ స్టేజ్ ఏంటండి ఇంగ్లీష్లో జైగోట్ స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పిండ దశ. పిండ దశ దీన్ని ఎంబ్రియో స్టేజ్. థర్డ్ వన్ భ్రూణ దశ. భ్రూణ దశ దీన్నే ఫీటస్ స్టేజ్. ఓకేనండి ఫీటస్ స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా అంటే జననపూర్వ పరిసరాన్ని మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అదే బీజ దశ, పిండ దశ, భ్రూణ దశ. మరి ఈ దశల్లో వికాసం అనేది ఈ విధంగా జరుగుతుంది. మరి బీజ దశ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఫలదీకరణ నాటి నుంచి 2 వారాల వరకు. ఏంటంటే ఫలదీకరణ నాటి నుంచి 2 వారాల వరకు. అంటే ఫలదీకరణ చెందినటువంటి జైగోట్ అంటే ఫలదీకరణ చెందినటువంటి జైగోట్ ఫాలోపియన్ నాళము నుండి గర్భాశయానికి చేరే లోపుగా అనేక సమవిభజనలు అనేది జరగడం జరుగుతుంది. ఏంటండి అనేక సమవిభజనలు జరిగి 2 పొరలుగా విడిపోతుంది. ఏంటండి 2 పొరలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఈ 2 పొరల్లో ఉన్నటువంటి బయట పొర వెలుపల పొరే ఏ విధంగా మారుతుందంటే జరాయువు, నాభిరజ్జువు మరియు ఆమ్నియాటిక్ సంచి ఈ విధంగా మారిపోతుంది. ఈ లోపల పొర పిండంగా మారుతుంది. ఓకేనండి మరి ఈ క్రమంలో అంటే ఫాలోపియన్ నాళము నుండి గర్భాశయానికి చేరేటువంటి ఈ కాలంలో ఈ సమయంలో ఈ యొక్క జైగోట్కి ఎటువంటి పోషణ అందదు. ఏంటంటే బాహ్యంగా ఎటువంటి పోషణ అనేది అందదు. కాబట్టి సూది మొన ఆకారంలో ఉన్నటువంటి జైగోట్ ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనండి ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఫాలోపియన్ నాళము నుండి గర్భాశయానికి చేరేటువంటి ఈ మధ్యకాలాన్ని మనం ఏం చెప్పుకున్నాము బీజ దశ. ఏంటండి బీజ దశ అంటే ఈ బీజం ఏమవుతుంది 2 పొరలుగా స్థానిక సమవిభజన జరిగి 2 పొరలుగా విడిపోయి అందులో బయట పొర జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగాను లోపలి పొర పిండముగాను ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఎటువంటి బాహ్య పోషణ అందదు కాబట్టి ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. అంటే సూది మన ఆకారంలో ఉన్నటువంటి జైగోట్ ఆ విధంగానే ఉండిపోతుంది. ఓకేనా ఈ దశని ఏమని చెప్పుకున్నాం మనము బీజ దశ. ఏంటండి బీజ దశ. మరి నెక్స్ట్ వన్ పిండ దశ. మరి పిండ దశలో శిశువు అనేది ఏ విధంగా వికాసము చెందుతుంది? ఆల్రెడీ మనం బీజ దశలో ఏం చెప్పుకున్నాము 2 పొరలుగా విడిపోయి బయట పొరము జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగాను లోపలి పొర పిండముగాను ఏర్పడుతుంది అని చెప్పుకున్నాము. అంటే ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది? మరి తల్లి గర్భంలో ఉన్నటువంటి ఈ నాభిరజ్జువు ద్వారా తల్లి నుంచి పోషణ అనేది శిశువుకి అందడం జరుగుతుంది. ఓకేనండి ఈ నాభిరజ్జువు ద్వారా తల్లి నుండి పోషణ అనేది శిశువుకు అందడం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుంది? శిశువు యొక్క పరిమాణంలో మార్పు ఏర్పడుతుంది. ఓకేనండి పరిమాణంలో మార్పు ఏర్పడుతుంది. అంటే పిండ దశకు వచ్చేసరికి శిశువు యొక్క పరిమాణం ఈ విధంగా ఉంటుందంటే 1/4 ఔన్సులు బరువు. ఓకేనండి ఔన్సులు బరువు 1/2 అంటే 1.5 అంగుళాల పొడవు
ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనండి. అంటే పిండ దశలో బీజ దశలో ఎటువంటి శారీరక మార్పు, ఎటువంటి పరిమాణంలో మార్పు లేనటువంటి ఈ పిండం అనేది పిండ దశకు వచ్చేసరికి నాభిరజ్జువు ద్వారా పోషణ అందడం ద్వారా దీని యొక్క పరిమాణంలో మార్పు అనేది ఏర్పడుతుంది. మరి పరిమాణంలో మార్పు ఏ విధంగా ఏర్పడుతుంది? 1/4 అంటే 1.5 ఔన్సుల బరువు మరియు 1.5 అంగుళాల పొడవు. ఏంటండి? 1.5 అంగుళాల పొడవు అనేది ఏర్పడి జరుగుతుంది. మరి 1 ఔన్స్ అంటే ఏమిటి? 1 ఔన్స్ అంటే 28.35 గ్రామ్స్. ఓకే అండి. మరి గ్రాముల్లో ఔన్స్ మనం కొలవాలి అంటే 1 ఔన్స్ ఈజ్ ఈక్వల్ టు 28.35 గ్రామ్స్ అనమాట. ఓకేనా. మరి ఈ పిండ దశలోనే తల భాగంలో ఎక్కువ అభివృద్ధి చెంది తర్వాత శరీర భాగాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఓకేనా. అంటే తల భాగం అభివృద్ధి చెంది శరీర భాగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ దశలోనే లోపల మరియు బయట అవయవాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయండి. లోపల బయట అవయవాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ దశలోనే ఒక చిన్నపాటి మనిషి ఎంబ్రియో అని పిలువబడే ఒక చిన్నపాటి మనిషిగా కనబడడం అనేది జరుగుతుంది. మరి ఈ దశలోనే అంటే పిండ దశ. ఓకేనా. మరి పిండ దశలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాము? నాభిరజ్జువు ద్వారా తల్లి నుంచి పోషణ అందడం ద్వారా శిశువు పరిమాణంలో 1/4 ఔన్సుల బరువు మరియు 1/2 అంటే 1.5 అంగుళాల పొడవు ఎదగడం అనేది జరుగుతుంది. తలతో పాటుగా శరీర అవయవాలన్నీ కూడా అభివృద్ధి చెంది లోపల బయట అవయవాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. ఓకేనండి. లోపల బయట అవయవాలన్నీ కూడా పూర్తిగా ఏర్పడి ఒక చిన్నపాటి మనిషి ఆకారంలో కనబడడం అనేది జరుగుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ వన్ భ్రూణ దశ. ఏంటండి? భ్రూణ దశ. మరి భ్రూణ దశ వచ్చేసరికి ఆల్రెడీ మనం పిండ దశలో ఏం చెప్పుకున్నాము? లోపల బయట అవయవాలనేవి కూడా అభివృద్ధి చెందుతాయి, అంటే ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి అవయవాలనేవి పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. పూర్తిగా అభివృద్ధి చెందేటువంటి దశ ఏది అంటే ఏంటండి? భ్రూణ దశ. అభివృద్ధి చెందుతాయి. ఓకేనా. మరి ఈ దశలోనే 7వ నెల వచ్చేసరికి ఈ శిశువు అనేది జన్మించినప్పటికీ కూడా, అంటే అపరిపక్వ శిశువుగా జన్మించినప్పటికీ కూడా బ్రతకగల సామర్థ్యాన్ని పొంది ఉంటాడు. ఓకేనా. మరి శిశువు మొత్తం గర్భవతి కాలం ఎంతండి? 9 నెలల 20 రోజులు. ఎంతండి? 9 నెలల 20 రోజులు. మరి 7వ నెలలోనే కూడా కొంతమంది శిశువులు అనేది జన్మించడం జరుగుతుంది. ఓకేనండి. మరి జన్మిస్తారా అంటే ఖచ్చితంగా 7వ నెలలో కూడా కొంతమంది శిశువులు అనేది జన్మించడం జరుగుతుంది. అంటే 7వ నెలలో జన్మించినప్పటికీ కూడా అంటే అపరిపక్వ శిశువుగా జన్మించినప్పటికీ కూడా బయట పరిశ్రమలో బ్రతకడానికి వీరైనటువంటి సామర్థ్యాలన్నీ కూడా ఈ యొక్క భ్రూణ దశలోనే పొందుతాడు. ఓకేనండి. భ్రూణ దశలో పొందడం అనేది జరుగుతుంది. మరి తర్వాత 9 నెలలు వచ్చేసరికి పూర్తి పరిపక్వత చెందినటువంటి ఏంటండి? పూర్తి పరిపక్వత చెందినటువంటి శిశువు అనేది జన్మించడం జరుగుతుంది. అంటే ఈ 9 నెలలు వచ్చేసరికి పూర్తిగా శారీరక అవయవాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఆ క్రమంలోనే శిశువు అనేది గర్భం నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకేనండి. మరొకసారి క్లియర్గా చూసుకుంటే జనన పూర్వ దశ అనేది ప్రధానంగా మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో మొదటిది బీజ దశ, రెండోది పిండ దశ, తరువాతది భ్రూణ దశ. ఓకేనా. మరి బీజ దశలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ యొక్క శుక్రకణము అండము ఫలదీకరణ చెందిన నాటి నుంచి 2 వారాల వరకు ఉన్నటువంటి దశని మనము బీజదశ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ దశలో ఫాలోపియన్ నాళము నుండి గర్భాశయానికి చెందినటువంటి ఈ కాలాన్ని మనము బీజదశగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో శిశువుకి ఎటువంటి బాహ్య పోషణ అందదు కాబట్టి సూదిమొన ఆకారంలో ఉన్నటువంటి శిశువు ఆ విధంగానే ఉండిపోతాడు. అంటే పరిమాణంలో ఎటువంటి మార్పు చెందడు. తర్వాత ఏం జరుగుతుంది? అనేక సంయోజనలు జరిగి 2 పొరలుగా విడిపోయి వెలుపల పొర జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగా ఏర్పడడం అనేది జరుగుతుంది. లోపలి పొర పిండముగా ఏర్పడుతుంది. ఓకేనా. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందండి? బీజ దశలో జరుగుతుంది. దీన్నే ఇంగ్లీష్లో జైగోట్ స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వన్ పిండ దశ.
దీన్నే ఎంబ్రియో స్టేజ్ అంటారు. మరి ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 2 వారాల నుండి ఏంటండి 2 వారాల నుండి 2 నెలల వరకు. ఓకేనా, 2 వారాల నుండి 2 నెలల వరకు ఉన్నటువంటి దశను ఏం చెప్తామో పిండ దశ. ఈ దశలో ఏం జరుగుతుందంటే బీజ దశలో ఉన్నటువంటి ఈ యొక్క జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచులు ఏం చేస్తాయంటే తల్లి నుంచి ఆహారాన్ని అనేది శిశువుకు అందజేస్తాయి. అదేవిధంగా బాహ్య పరిసరాల నుంచి, ఒత్తిడి నుంచి పిండాన్ని అనేది రక్షించడానికి ఈ 3 కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఎక్కడ? పిండ దశలో. ఓకేనా, అది మరి ఇక్కడ శిశువుకి నాభిరజ్జువు నుండి ఆహారం అనేది, పోషణ అనేది అందుతుంది కాబట్టి పరిమాణంలో మార్పు ఏర్పడుతుంది కదా, ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ మార్పు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుందండి? 1/4 అంటే 1 ఔన్సుల బరువు, 1.5 అంగుళాల పొడవు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి అదే క్రమంలోనే ఒక చిన్నపాటి మనిషిగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అంటే తల అభివృద్ధి చెందడంతో పాటుగా తలతో పాటు ఇతర అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా లోపల బయట అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఓకేనండి, అభివృద్ధి అనేది చెందుతాయి. మరి నెక్స్ట్ వన్ ఏంటి? భ్రూణ దశ. ఈ భ్రూణ దశ వచ్చేసరికి అవయవాలు అనేవి పూర్తిగా అభివృద్ధి చెంది ఏం జరుగుతుందండి? శిశువు అనేది గర్భం నుంచి పడి రావడానికి చివరి దశ ఏంటి? భ్రూణ దశ. మరి ఈ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందని చెప్పుకున్నాం మనం? 2 నెలల నుండి 9 నెలల వరకు, అంటే గర్భం నుంచి బయటకు వచ్చే వరకు కూడా, అంటే పుట్టుక వరకు అని చెప్పుకోవచ్చు. పుట్టుక వరకు. మరి ఈ దశలో ఏ విధంగా వికాసం అనేది ఉంటుంది అంటే 9 నెలలు వచ్చేసరికి అపరిపక్వ శిశువుగా జన్మించినప్పటికీ, ఓకేనండి, అంటే 7వ నెలలోనే కొంతమంది శిశువులు అనేది జన్మించడం జరుగుతుంది. చూస్తాం కదా మనం, కొన్ని రేర్ కేసెస్లో 7వ నెలలోనే జన్మించడం జరుగుతుంది. కానీ మరి 7వ నెలకే పూర్తి పరిపక్వ చెందుతాడు అంటే చెందడు. పూర్తి పరిపక్వత అనేది చెందడు. అయినప్పటికీ కూడా జీవించగలిగేటువంటి సామర్థ్యం అనేది ఆ శిశువులో ఉంటుంది. మరి నెక్స్ట్ వన్ 9 నెలలు 9 నెలల 20 రోజులు అంటే పూర్తి పరిపక్వ చెందినటువంటి శిశువుగా జన్మించడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఏ దశలోని అంటే భ్రూణ దశ. ఏ దశ అండి? భ్రూణ దశ. ఓకేనా, ఇది జననపూర్వ పరిసరము. మరి దీని గురించి కూడా మనము ఖచ్చితంగా తెలుసుకునే ఉండాలి. మరి ఈ ఫలదీకరణ సమయంలోనే ఏమి నిర్ధారణ అవుతాయి అంటే శిశువు యొక్క లింగము నిర్ధారణ అవుతుంది, తోబుట్టులతో శిశువు యొక్క సంఖ్య నిర్ధారణ అవుతుంది. ఓకేనండి, అదేవిధంగా శిశువు యొక్క అనువంశిక లక్షణాలు అనేవి నిర్ధారణ అవుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ నిర్ధారణ అవుతాయి అంటే జననపూర్వ దశలోనే. మరి జననపూర్వ దశలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చూస్తూనే ఉన్నాం మనం, జననపూర్వ దశలో ఈ యొక్క లింగం అనేది మనం గుర్తించినట్లయితే లింగ వివక్షత అనేది ఏర్పడుతుంది. ఇంకానండి, లింగ వివక్ష అనేది ఏర్పడుతుంది. సమాజంలో స్త్రీ మరియు పురుషుల మధ్య ఉన్నటువంటి ఈ లింగ వివక్షత అనేది ఎక్కడ చూపిస్తున్నారు? జననపూర్వమే చూపిస్తున్నారు. ఎందుకంటే జననపూర్వంలోనే లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది. లింగ నిర్ధారణ ఎప్పుడు జరుగుతుందండి? ఫలదీకరణ సమయంలోనే జరుగుతుంది. ఇక్కడ మనకి స్కానింగ్ తీయించమంటారు. స్కానింగ్ తీయించినప్పుడు మరి అక్కడ శిశువు అనేది స్త్రీయో పురుషో అని మనకి ముందుగా తెలిసినట్లయితే ఆ యొక్క స్త్రీ అయినట్లయితే, ఎందుకంటే సమాజంలో ఇప్పుడు మనకి చాలా వివక్షత అనేది ఉండడం జరుగుతుంది. స్త్రీ అయినట్లయితే తల్లి గర్భంలోనే చంపివేయడం అనేది జరుగుతుంది. భ్రూణ హత్యలు అనేది జరుగుతుంది. ఈ పదం మనం వినే ఉంటాం, భ్రూణ హత్య. ఏంటండి భ్రూణ హత్య అంటే ఏంటి? తల్లి గర్భం నుంచి బయటికి రాకుండానే శిశువుని హత్య చేసేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ పురుష అనేటువంటి విషయం మనకి లింగ నిర్ధారణ తెలిసినట్లయితే. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందండి? లింగ నిర్ధారణ అనే దాన్ని మనం చేయడం అనేది నేరము. ఓకేనా, తల్లి గర్భంలో ఉండగానే లింగ నిర్ధారణ చేయడము నేరము. ఒకవేళ భ్రూణ హత్య చేయకపోయినప్పటికీ కూడా ఆ యొక్క తల్లిని, అంటే గర్భంతో ఉన్నటువంటి తల్లిని చూసే విధానంలో కూడా మార్పు అనేది ఏర్పడుతుంది. ఓకేనా, అంటే పురుషుడు పుడతాడు అని తెలిసినట్లయితే ఆ యొక్క స్త్రీని చాలా బాగా చూసుకోవడం అనేది జరుగుతుంది. అదే ఒక స్త్రీ పుడుతుందని ముందుగానే తెలిసినట్లయితే ఆ శిశువు యొక్క మానసిక స్థితి అనేది సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి మనం స్త్రీ పురుషు అనేటువంటి లింగ నిర్ధారణ అనేది జనపూర్వమే చేయకూడదు. ఓకేనా,
ఇది జననపూర్వ దశకు సంబంధించినటువంటి విషయము. ఈ విషయాన్ని కూడా ఒక ఉపాధ్యాయుడిగా మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జననపూర్వంలో పొందినటువంటి వికాసము కూడా మనము మరణించే వరకు అది తోడ్పాటును అనేది అందించడము జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మనము జననపూర్వ వికాస దశ గురించి కూడా తెలుసుకోవాలి. మరి ఓకేనండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే, వికాస దశలు అనేది 10 దశలుగా ఉంటాయని ఎలిజబెత్ అర్లాక్ గారు డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో 10 దశలుగా విభజించారని, ఆయా దశల వికాసం ఈ విధంగా జరుగుతుందనే విషయాల గురించి, ఏ ఏజ్ని ఏ దశగా విభజించారు అనే విషయాల గురించి, అదేవిధంగా ఈ 10 దశలు ఉన్నటువంటి మొట్టమొదటి దశ అయినటువంటి జననపూర్వ దశను అనేది 3 రకాలుగా విభజించారని, ఆ 3 రకాలలో కూడా వికాసం అనేది ఏ విధంగా జరుగుతుందనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో తర్వాత దశ అయినటువంటి నవజాత శిశు దశ గురించి తెలుసుకుందాము. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కిందన డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా సంబంధించినటువంటి లింక్స్ అని ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ ద్వారా మన ఛానల్ సంబంధించినటువంటి సోషల్ మీడియా వెబ్సైట్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా మన ఛానల్ ఇచ్చినటువంటి ప్రతి అప్డేట్ను పొందగలరు. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, టీమ్ ఏసీసీ.